హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, దేశంలో ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో అటువంటి వాళ్ళందరికీ కూడా అంటే దాదాపు 150 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పిందండి. ఏంటా భారీ గుడ్ న్యూస్ అంటే, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో అటువంటి వారి కోసము ఈ ఆధార్ యాప్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుందన్నమాట. ఇప్పటి వరకు ఆధార్ కార్డులో మనము ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే ఆధార్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. అలా కాకుండా కొంతమంది అయితే పోస్ట్ ఆఫీసుల నుంచి కూడా ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇక నుంచి ఆ కరెక్షన్ చేసుకోవడానికి పోస్ట్ ఆఫీసుల చుట్టూ ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగే పని అయితే లేదనమాట. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఆధార్ యాప్ని అయితే తీసుకొని రాబోతుందనమాట. అసలు ఈ ఆధార్ యాప్ ద్వారా ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము ఆధార్ కార్డులో ఏవైనా కరెక్షన్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా తప్పులున్నా వాటిని సరి చేసుకోవాలన్నా మనకు దగ్గరలో ఉండే మీ సేవా సెంటర్ కానీ లేదంటే ఆధార్ సెంటర్ కానీ వెళ్ళి ఆ తప్పులు కానీ కరెక్షన్ కానీ చేసుకునేవాళ్ళం అనమాట. కానీ ఇక నుంచి మనకు ఆ పని అయితే లేదనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఆధార్ వెబ్సైట్ని తీసుకొని రాబోతుందనమాట. వెబ్సైటే కాదండి, మనకి యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొని రాబోతుందనమాట. ఆల్రెడీ ఇంతకు ముందే వెబ్సైట్ అందుబాటులో ఉంది, దాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేసి కొంచెం అధునాతనంగా తీసుకొని రాబోతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము ఆధార్ కార్డులో ఏవైనా కరెక్షన్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా తప్పులు ఉన్న వాటిని సరి చేసుకోవాలన్నా తప్పకుండా మనకు దగ్గరలో ఉండే మీ సేవా సెంటర్ కానీ లేదంటే ఆధార్ సెంటర్ కానీ వెళ్ళి చేసుకునేవాళ్ళం అనమాట. కానీ ఇక నుంచి మనకు ఆ పని అయితే లేదనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఆధార్ వెబ్సైట్ని అలాగే దాంతోపాటు ఈ ఆధార్ యాప్ను కూడా తీసుకొని రాబోతుందన్నమాట. ఈ ఆధార్ యాప్ అనేది ఎలా పనిచేస్తుందంటే, మీ యొక్క ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మీ మొబైల్ నుంచి తప్పకుండా సరి చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. చక్కగా మీ యొక్క మొబైల్ నుంచి ఆ యొక్క అడ్రస్ కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ సేవా కేంద్రాలకు అలాగే పోస్ట్ ఆఫీసులకు వెళుతూ ఉన్నారు కదా, ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుందండి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ యాప్ని తీసుకొని రాబోతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఆధార్ యాప్ని ప్రభుత్వము అక్టోబర్ నుంచి అందుబాటులోకి తీసుకుని రాబోతుందన్నమాట. ఎవరైతే అక్టోబర్ నుంచి ఆధార్ కార్డులు కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు అక్టోబర్ నుంచి పోస్ట్ ఆఫీసుకు అలాగే ఆధార్ సెంటర్కు వెళ్ళాల్సిన పని అయితే ఏమీ లేదనమాట. మీ యొక్క మొబైల్ నుంచి మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు కానీ కరెక్షన్ కానీ ఉన్నట్టయితే వెంటనే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు ఎక్కడికి వెళ్ళే పని కూడా ఉండదన్నమాట. ఎవరైతే మనకి వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వాళ్ళు ఆధార్ సెంటర్కి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్లకు ఈ యాప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్, ఎవరన్నా ఒక వ్యక్తి తన ఆధార్ కార్డులో ఏదైనా తప్పులు సరి చేసుకోవాలన్నా లేకపోతే కరెక్షన్ చేసుకోవాలంటే ఒక రోజు మొత్తం కేటాయించాలండి. ఎందుకంటే ముందు ఆధార్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి, ఆ తర్వాత మనం లైన్లో ఉండాలి. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మనకు ఆధార్ యాప్ని అయితే తీసుకొని రాబోతుందన్నమాట. ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వారికి నిజంగా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలన్నమాట. ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వారికి తప్పకుండా అక్టోబర్ నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తారన్నమాట. వృద్ధులు వికలాంగులకి కదండి. ఎవరైతే మామూలు జనరల్ పీపుల్స్ ఉంటారో అటువంటి వారికి కూడా నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట. ఇకపై మీ యొక్క ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా లేదంటే కరెక్షన్ చేసుకోవాలన్నా మీ సేవా సెంటర్ కానివ్వండి, ఆధార్ సెంటర్ కానివ్వండి వెళ్ళాల్సిన పని అయితే ఏమీ లేదనమాట. మీ యొక్క మొబైల్ నుంచి మీరు ఈజీగా మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేదంటే అడ్రస్ కానివ్వండి, లేదంటే మొబైల్ నెంబర్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఫ్రీగానే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందుకోసం మీరు ఎటువంటి డబ్బులు కూడా చెల్లించే పని అయితే లేదనమాట. మొత్తం టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఒక 50 రూపాయలు మీకు వాళ్ళకైతే ఇవ్వాల్సి అయితే ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఆ 50 రూపాయలు కూడా మీరు ఇవ్వాల్సిన పని అయితే ఏమీ లేదనమాట. టోటల్గా ఫ్రీగా మొత్తం అంతా కూడా మీరు చాలా ఈజీగా మీ యొక్క మొబైల్ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి చాలా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది పడదు. జస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే మీ యొక్క మొబైల్లో ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం అనమాట. జస్ట్ ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మీ యొక్క ఆధార్ కార్డులో ఎటువంటి కరెక్షన్ ఉన్నా కూడా చాలా ఈజీగా
ఈజీగా సింపుల్గా మీ యొక్క మొబైల్ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. సో చాలామంది లేడీస్ ఆధార్ సెంటర్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎందుకంటే ఎట్లాగైనా లేడీస్ కదా, సో అక్కడికి వెళ్ళి నుంచోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంతమంది దివ్యాంగులు అయితే సో ఆధార్ సెంటర్కి వెళ్ళాలంటే తప్పకుండా ఒక ఆటోని మాట్లాడుకొని వెళ్ళాలండి. అంటే దాదాపు అతని ఆధార్ కార్డులో ఏవైనా కరెక్షన్ కానీ తప్పులు కానీ ఉన్నట్టయితే వాటిని అప్డేట్ చేయించుకోవాలంటే తప్పకుండా అతను ₹100 దగ్గర నుంచి ₹500 వరకు ఖర్చు పెట్టాలండి. సో ఇదంతా తతంగం అంతా కూడా లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మీ యొక్క మొబైల్ నుంచి ఈజీగా మీ యొక్క ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఈజీగా సరి చేసుకోవచ్చండి అక్టోబర్ నుంచి. సో ఎవరైతే ఆధార్ కార్డులో తప్పులు వారికి కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు టైం వేస్ట్ ఎక్కువగా చేసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి ఈ ఆధార్ యాప్ని అందుబాటులోకి తీసుకొని రాబోతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఆధార్ యాప్ని ప్రభుత్వము అక్టోబర్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. సో అక్టోబర్లో ఈ యాప్ అనేది మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే ఈ ఆధార్ కార్డుని ఉపయోగిస్తూ ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి.